హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా రామాయణం విన్నారా? అసలు రామాయణం వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి రామాయణంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉత్తర రామాయణంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది సీతాదేవిని రావణాసురుడు లంకలో బంధించినప్పటి విషయం ఇది. అయితే సీతాదేవిని కనిపెట్టే బాధ్యతను హనుమంతుడు తనపై వేసుకుంటాడు. అలాగా సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి సీతాదేవికి రాముడిచ్చిన ఉంగరాన్ని ఇచ్చి, అలాగే సీత వద్దనున్న చూడమణిని తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే అప్పటిదాకా హనుమంతుడు తన అనుకున్న పనిని నిగర్వంగా శ్రమించి చక్కగానే సాధించాడు. కానీ ఆ తర్వాతే హనుమంతుడి మనసు మారింది. నేనే చేశాను, నేను కాబట్టే లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడను కనుక్కున్నాను అని అనుకుంటూ తను చేసిన పనులను తలుచుకుంటున్నాడు. అంటే నేనే రావణాసుడి అంతటి మహావీరుడైన రావణుని కుమారుడైన అక్షకుమారుడిని చంపాను, లంకకు నిప్పు పెట్టాను, రావణుడితో ధైర్యంగా మాట్లాడాను, అందరినీ భయభ్రాంతులకు గురి చేశాను అంటూ తలుచుకుంటూ ఉప్పొంగిపోతుంటాడు. అయితే తన ప్రియ భక్తుడి ఆలోచన ధోరణికి బాధపడతాడు శ్రీరాముడు. అసలు హనుమంతుడి ఆలోచన విధానాన్ని మార్చాలనుకుంటాడు. అయితే ఇలా ఉండగా హనుమంతుడు తన వెళ్లేదారిలో మహేంద్రగిరి పర్వతం వద్ద ఆగుతాడు. అయితే తనకి బాగా దాహం వేస్తుంటది. మంచినీళ్ళ కోసం అటు ఇటు చూడగా దానికి ఓ వృద్ధ ముని కనిపిస్తాడు. ఆ ముని దగ్గరికి వెళ్ళి, నేను శ్రీరామచంద్రుని కార్యంని సాధించుకు వస్తున్నాను అంటూ తను లంకలో చేసిందంతా చెప్పాడు ఆ మునికి కూడా. తర్వాత అదంతా చెప్పాక హనుమంతుడు మంచినీళ్ళ కోసం అడుగుతాడు. అప్పుడు ఆ ముని ఆ మంచినీళ్ళు ఉన్న స్థలం వైపు వేలు చూపిస్తాడు. హనుమంతుడు తాను తెచ్చిన చూడమని అక్కడ పెట్టి మునిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి వెళ్ళి మంచినీళ్ళు తాగుతాడు. అయితే ఇంతలో హనుమంతుడు అటు వెళ్ళగానే ఒక కోతి వచ్చి ఆ చూడమణితో ఆడుకుంటూ ఉంటుంది. ముని చూస్తుండగానే ఆ కోతి ఆ చూడమణిని ముని వద్దనున్న కమండలంలో పడేసేసి వెళ్ళిపోతుంది. మంచినీళ్ళు తాగి వచ్చిన హనుమంతుడికి ఆ చూడమణి అక్కడ కనిపించలేదు. చూడమణి ఎక్కడ అంటూ మునిని అడగగా అప్పుడు ముని కమండలం వైపు చూపిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ కమండలంలోకి చూస్తే దాంట్లో చాలా చూడమణులు ఉంటాయి. అరే, ఇదేం వింత, ఈ కమండలంలో ఏంటి ఇన్ని చూడమణులు ఉన్నాయి, నేను తెచ్చినదేది అంటూ మునిని అడుగుతాడు. అప్పుడు ముని, ఒక్కో రామావతారం జరుగుతున్నప్పుడు సీతాదేవి లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు రావడం, చూడమని అక్కడ పెట్టడం, కోతి వచ్చి కమండలంలో వేయడం అంటూ చెప్పాడు. అప్పుడు హనుమంతుడు, అసలు ఎన్ని రామావతారం జరిగాయి, ఎంతమంది హనుమంతులు రాముని కార్యం సాధించడానికి వెళ్ళారు అంటూ మునిని అడుగుతాడు. అప్పుడు ముని, ఈ కమండలంలో ఎన్ని చూడమణులు ఉన్నాయో అంతమంది హనుమంతులు వచ్చి చూడమణులు తీసుకొచ్చారు, అన్ని రామావతారాలు జరిగాయి అంటూ చెప్పాడు. ఆహా, ఏమి అద్భుతం, ఏమి వింత, ఎన్ని రామావతారాలు, ఎంతమంది ఆంజనేయులు, కానీ నేనేదో ఘనకార్యం సాధించానని విర్రవీగాను, ఈ చిన్న పనికే నేనేదో చేసేసానని అహంకరించాను అని తన ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు. కమండలంలో చూడమణులలో తాను తెచ్చిన వాటిని గుర్తించలేక సిగ్గుపడుతూ హనుమంతుడు వెళ్ళిపోయాడు. శ్రీరాముడు చెంత చేరి తన తప్పుని విన్నవించుకొని క్షమాపణ కోరాడు. రాముడు ప్రసన్నంగా నవ్వి తన చేతిలోని చూడమణిని చూపించాడు. ఆనందాశ్చర్యాలతో తడబడిపోతున్న తన ప్రియ భక్తుణ్ణి ప్రేమగా కౌగిలించుకొని, హనుమా, మహేంద్ర పర్వతం వద్ద నువ్వు చూసిన మునిని నేనే, నీ మేలు కోరి ఇదంతా చేశాను అన్నాడు రాముడు. హనుమంతుడు తన తప్పు తెలుసుకున్నాడు. కృతజ్ఞతతో భక్తి వినయంతో తొణికిసలాడుతుండగా స్వామికి నమస్కరించాడు. ఈ సంఘటనతో
గర్వం పతనానికి మూలం, నమ్రతే భూషణం అని పాఠం నేర్చుకున్నాడు హనుమంతుడు. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా గొప్ప పని చేసేసినప్పుడు ఇది నేను మాత్రమే చేయగలిగాను, నేను కాబట్టే చేశాను అనే గర్వం ఎప్పుడూ మనకు ఉండకూడదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానే. అంతవరకు బాయ్, మీ ప్రణతిర్మయ్.